శ్రీకాకుళం జిల్లాలో గ్రామ పెద్దల అరాచకాలు సామాన్యుల పాలిట శాపంగా మారుతున్నాయి. తమకు కప్పం కట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు గ్రామ బహిష్కరణ చేస్తున్నారంటూ ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఈ ఘటన జరిగింది సాక్షాత్తు రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలోనే. ఇందులో కొందరు ఆయన అనుచరులు, కొందరు ప్రతిపక్ష పార్టీకి చెందిన వారు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం లక్కివలస పంచాయతీ గెద్దలపాడులో 250 మంది మత్స్యకార కుటుంబాలు నివసిస్తున్నాయి. నిత్యం సముద్రం మీద గ్రామంలో ఉన్న మగవారికి పని ఉంటుంది. అటువంటి ప్రశాంత వాతావరణం ఉండే గ్రామంలో పెద్దల అరాచకాలు మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయి. ఈ గెద్దలపాడు గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగం ఎవరికి వచ్చినా ఆ ఊరి పెద్దలకు కప్పం కట్టాల్సిందేనట. లేదంటే ముందు బుజ్జగింపు, తర్వాత బెదిరింపు, ఆ తర్వాత గ్రామ బహిష్కరణ చేస్తారట. వారంతా పాత సినిమాలో రచ్చబండ్ల సాయంత్రం కూర్చుని తాఫీగా తీర్పులు చెప్తుంటారు. ఈ గ్రామ పెద్దలు తాజాగా మరో దారుణానికి సైతం ఒడిగట్టారు. ఓ ఆశా వర్కర్ తాము చెప్పినట్లు నడుచుకోలేదని ఆమె కుటుంబాన్ని గ్రామం నుంచి వెలివేశారు. ఇక 19 మంది సభ్యులతో కూడిన గ్రామ పెద్దలు ఏం చెబితే అదే అక్కడ వేదంగా నడుస్తుంది. జోరుబద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గెద్దలపాడులో చంద్రమ్మ ఆశా వర్కర్గా 2014 నుంచి పనిచేస్తుంది. ఇటీవల గ్రామంలోని ఆశా వర్కర్, అంగన్వాడీ పోస్టులకు గ్రామ పెద్దలు వేలం నిర్వహించారు. ఆ మేరకు డబ్బులు ఇచ్చిన వారే ఆ పోస్టు నిర్వహించాలన్నారు. అంగన్వాడీ కార్యకర్త పోస్టుకు 2 లక్షల రూపాయలు ఓ మహిళ దక్కించుకుంది. దీంతో అప్పటి వరకు పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్త హరిదేవితో రాజీనామా చేయించారు సదరు గ్రామ పెద్దలు. మీటింగ్ పెట్టించేసి నాకు పిలిపించి, అమ్మ నువ్వు ఎలాగైనా సైన్ పెట్టాలా, రిజైన్ చేసేయాలి నీ జాబ్కి, లేకపోతే అంటే ముందు ఏం చేశారంటే 2 లక్షలని ఇవ్వాలా, లేదు అంటే రిజైన్ చేసేయాలని అడిగారు సార్. 2 లక్షలని ఇవ్వాలా, రిజైన్ చేసేయాలంటే నేనైతే రిజైన్ చేయను, నేను పేద్దాను, 2 లక్షలు ఇంకా ఇవ్వలేను, రిజైన్ కూడా చేయలేను, నేనైతే పెట్టనని చెప్పాను సార్. వాళ్ళు వెళ్ళిపోయారు సార్. నిన్న మీటింగ్లో ఏం చెప్పారంటే, నువ్వు ఎలాగైనా ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినా మాకు వద్దమ్మా, నేను 2 లక్షలు ఇస్తాను అన్నాను సార్. కానీ వద్దమ్మా, నువ్వు ఎలాగైనా రిజైన్ చేసామంటే నేనైతే చేయనని చెప్పాను సార్. సరే వెంటనే మీటింగ్లు వేసిపోయినంటే 12-1 గంటల లోపే దండూరు వేస్తారు సార్. మాతో ఎవరు మాట్లాడకూడదు, నేను ఇచ్చిన మందులు తీసుకోకూడదు, 104 వచ్చినా వెళ్ళకూడదని చెప్పేశారు సార్. ఊర్లో డ్యూటీ కూడా చేయొద్దని చెప్పేశారు సార్. కానీ నిన్ననైతే నేనైతే వెల్త్ సెంటర్కి వెళ్ళి 4 వరకు ఉన్నాను సార్. నా డ్యూటీ కదా, నేను చేయాలి కదా, నేనైతే చేశాను సార్. ఇప్పుడు ఆశా వర్కర్ పోస్టు వేలానికి వచ్చింది. ఈ పోస్టు వేలంలో 1,90,000 రూపాయలకు వేలం వేశారట. చంద్రమ్మను పిలిచి వేలం వేశామన్నారు. తనను రాజీనామా చేయాలని హుకుం జారీ చేశారట. ప్రస్తుతం ఆశా వర్కర్ చంద్రమ్మ రాజీనామా చేసేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో ఎవరూ మాట్లాడకూడదని, వారికి ఎవరూ సహాయం చేయకూడదని, శుభకార్యాలకు సైతం వెళ్ళొద్దని గ్రామ పెద్దలు దండోరా వేయించారట. దీన్ని ఎవరు అతిక్రమించినా తగిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. దీంతో చంద్రమ్మ ఆశా వర్కర్ల యూనియన్తో కలిసి డిఎంహెచ్ఓకి, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసింది చంద్రమ్మ. 19 మంది సభ్యులతో కూడిన గ్రామ పెద్దలు గద్దల్లా మారుతున్నారన్న ఆవేదన వ్యక్తమవుతుంది. తనలాంటి పేదలు వారు అడిగినంత డబ్బు ఇవ్వలేరని, తనను కాపాడాలని వేడుకుంటుంది. ఏం చేశారంటే మిడ్ డే మీల్స్ వాళ్ళకి, సిఎఫ్కి, డీలర్కి, ఆశా వర్కర్కి, లాస్ట్కి స్కూల్లో రూములు తుడుచుకున్న ఆయా ఉంటుంది ఆమెకి, అంగన్వాడీలో ఆయా ఉంటుంది ఆమెకి, అందరికి పిలిపించి మనిషికి ఎంత అంటే డీలర్ పోస్ట్ 30,000, సిఎఫ్కి 20,000, మిడ్ డే మీల్స్ వాళ్ళకి 10,000, ఆయాకి 10,000, అంగన్వాడీ ఆయాకి 90,000, ఆశా వర్కర్ 1,85,000, అంగన్వాడీ టీచర్కి 1,90,000 అని ఏలం పాటేశారు సార్. అంగన్వాడీ అందరికి కూడా మా 2 పోస్టుల నుంచి అన్ని పోస్టుల వారు ఎంత పాడారో అంత డబ్బులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. పెద్దలకి, ఊరు పెద్దలకి ఇచ్చేసి ఓన్లీ అంగన్వాడీ ఆశా వర్కరు ఉంచేశారు సార్. మేము ఇవ్వలేం కదా, మాకు ఎక్కువ అమౌంట్ అడిగితే మేము ఇవ్వలేం కదా. మేము ఫస్టే పేదవాళ్ళమే ఆ పనులు చేసుకుంటాము. 100-50 కష్టపడిన వాళ్ళము. ఈరోజు 10,000 అంటే ఎంత అడిగితే అంత ఇచ్చేయగలమా ఊరికైనా, ఇవ్వలేకపోయి ఉంచేశారు సార్. అది ఇంతవరకు తెచ్చి ఈరోజు రాజీనామా చేసామని నాకు చెప్పినా నేను చేయలేదు సార్. అలాగే ఏం చేశారంటే ఊరి నుంచి వెలేసేశారు సార్. వెలేసి ఎవరు మాట్లాడకని చేస్తారు సార్. ఈ పరిస్థితిపై ఆరా తీసేందుకు గెద్దలపాడు గ్రామానికి మీడియా ప్రతినిధులు వెళ్ళినా ఆ గ్రామంలో ఒక్కరు కూడా మాట్లాడడానికి ముందుకు రాలేదు. గ్రామ పెద్దలు మాత్రం గయాబ్ టీ స్టాల్ వద్ద మెల్లగా మాటలు కలిపితే వారంతా పోలీస్ స్టేషన్కు చంద్రమ్మ మీద ఫిర్యాదు చేయడానికి, మంత్రిని కలవడానికి వెళ్లారని చెప్తూ తన పేరు ఎక్కడా రానీయకండంటూ ఒక వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
వచ్చిన డబ్బులతో జాతర చేస్తారట. ఆ జాతర కోసం ఈ అమౌంట్ కలెక్ట్ చేసి అంతా మజా చేసుకుంటున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. చంద్రమ్మ ఆశా వర్కర్ల యూనియన్తో కలిసి డిఎంహెచ్ఓను కలిసి అక్కడ వివరాలు తెలిపారు. ఎస్పీ మహేశ్వర్ రెడ్డిని కూడా కలిసి వివరాలు తెలియజేశారు. అంగన్వాడీ, మధ్యాహ్న భోజనం, వివోఏ మొత్తం అన్ని రంగాల పోస్టులకు సంబంధించిన వేలంపాట వేస్తాము. వేలంపాటలో డబ్బులు కట్టిన వాళ్ళే ఈ పోస్టులో కొనసాగాలి, లేదంటే మీరందరూ కూడా ఉద్యోగాలకు రాజీనామా చేయాలని చెప్పి గ్రామ పెద్దలు తెలియజేయడం జరిగింది. అయితే ఆశా కార్యకర్త మాత్రం ఈవిడికి 2 లక్షల రూపాయల ఆశా వేలంపాటలో నువ్వు పాడుకోవాలి ఈ పోస్ట్ని, లేకపోతే 17వ తేదీ నుంచి కూడా మీరు ఉద్యోగం చేయడానికి వీల్లేదని చెప్పి గ్రామస్తులు బెదిరించడం జరిగింది. అయితే ఆమె నేను నా ఉద్యోగాన్ని నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు, ప్రజలకు సేవలు అందిస్తున్నప్పుడు, నా తప్పు లేనప్పుడు నేను ఉద్యోగం రాజీనామా చేయను, వేలంపాట నేను పాడాల్సిన అవసరం లేదు, నేను ఎటువంటి డబ్బులు కూడా చెల్లించనని చెప్పిన తర్వాత గ్రామ పెద్దలు ఆ కుటుంబాన్ని మొత్తం గ్రామ బహిష్కరణ చేస్తున్నట్టు, వీళ్ళ కుటుంబంతో ఎవరు కూడా మాట్లాడడం కానీ ఎటువంటి సహాయం కూడా అందించకూడదని చెప్పి నిర్ణయం చేశారు. అలాగే మత్స్యకార కుటుంబంగా ఉన్నటువంటి ఈమె కుటుంబానికి సంబంధించి ఆమె భర్తను కూడా మత్స్యకార వృత్తికి దూరంగా ఉండాలని చెప్పి, అలాగా చేపల వేటలో కూడా పాల్గొకూడదని చెప్పి ఈ రకంగా ఇబ్బందులు గురి చేయడం అంటే ఈరోజు మంత్రి గారి నియోజకవర్గంలో ఈ రకంగా వేలంపాట వేయడం, డబ్బులు డిమాండ్ చేయడం, డబ్బులు చెల్లించకపోతే ఉద్యోగం మానేయాలని చెప్పి ఒత్తిడి చేయడం అంటే చాలా దుర్మార్గమైన విషయం. ఆశా వర్కర్ చంద్రమ్మకు జరిగిన అన్యాయంపై ఆశా వర్కర్ల యూనియన్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. గత 10 నెలలుగా ఆవిడ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అక్కడ గ్రామ పెద్దలు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ అమ్మాయిని నృత్య చంద్రమని ఎలాగైనా ఉద్యోగులను తీసి వేలం పట్టేస్తారు. వేలం పట్టేసి 2 లక్షలకి 2 లక్షలు ఇవి కట్టమన్నారు. కట్టకపోతే నువ్వు ఉద్యోగం నుంచి తొలగిపోయినట్టుగా నువ్వే సంతకం పెట్టని చెప్పి ఒత్తిడి చేస్తున్నారు. ఆ ఒత్తిడి చేసినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే, యూనియన్ దృష్టికి తీసుకురాగా మేము మినిస్టర్ని అందరినీ కలవడం జరిగింది. ఈ 7-8 నెలలు ఆగారు. ఆగిన తర్వాత గ్రామ రాజకీయాలు ఎలాగున్నాయంటే, మా మాట చెల్లలేదు అనే అహంకారంతో ఈరోజు ఆవిడ్ని వేలంపాట నాకు కట్టకపోతే, సంతకం పెట్టకపోతే ఊర్లో చాటింపేసి ఈ ఆవిడ ద్వారా మందులు తీసుకోవడం కానీ, ఏ రకమైన కార్యక్రమాలకు కానీ, శుభకార్యాలకు కానీ పిలవకూడదని చెప్పి నిన్న చాటింపు వేయడం అనేది చేస్తారు. ఆశా వర్కర్ చంద్రమ్మకు జరిగిన ఘటనపై డిఎంహెచ్ఓ స్పందించారు. చంద్రమ్మ మీద ఎటువంటి కంప్లైంట్ లేదన్నారు. మేం గ్రామస్తులతో మాట్లాడామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఉద్యోగం తీయడానికి వారికి ఎటువంటి హక్కు లేదన్నారు. ఆమె ఉద్యోగం ఆమె చేసుకోవచ్చన్నారు. విచిత్రంగా ఉంది, తీసేయడం కరెక్ట్ కాదు. మా తరపున ఆమె మీద ఏమి కంప్లైంట్స్ లేవు, ఏ విచారణ జరగలేదు కాబట్టి తీసేయడం కరెక్ట్ కాదు. మేము చెప్తాం, గ్రామస్తులు కూడా కన్విన్స్ చేస్తాం. అది తీసేయడం కరెక్ట్ కాదు. ప్రభుత్వ ఉద్యోగిని ఆమె ఉద్యోగం చేసుకోమని చెప్తున్నాం మేము. ఆమె ఎవరిని తీసేసినా అది కరెక్ట్ కాదు. నా ఉద్యోగం నాదే, నన్ను ఎవరు అంటే నాకు మీరు తీసే అధికారం లేదని చెప్పమంటున్నాను అంతే. ప్రభుత్వ ఉద్యోగం వేలంపాట ద్వారా ఇస్తారండి. అది అంటే వినడానికే కొంచెం విచిత్రంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగం అనేది మెరిట్ మీద ఇస్తారు, కానీ వేలంపాటల ద్వారా ఇవ్వడం అనేది అది ఎక్కడ వినలేదు ఇంతవరకు. సిక్కోలు జిల్లాలో పాత ప్రభుత్వంలో జరిగిన ఘటనలే ఇంకా పునరావృతం అవడం పట్ల జిల్లా వాసులు మండిపడుతున్నారు. మానవ హక్కుల సంఘం వారు సైతం అక్కడ జరుగుతున్న తతాంగం చూసి అవాక్కయ్యారు. ప్రభుత్వ ఉద్యోగిని తొలగించాలంటూ ఓ పద్ధతి ఉంటుందని, పని చేయకుండా సస్పెండ్ చేయడమే లేకుండా తొలగించడమో చేస్తారు, కానీ ఇలా వేలం వేయడమేంటని మండిపడుతున్నారు. ఈ ఘటనపై అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, ఇప్పుడు బోర్భద్ర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గెద్దలపాడులో చంద్రమ్మ ఆశా వర్కర్ గా పనిచేస్తున్నా సరే ఆమెను మాత్రం వెంటనే అక్కడ ఉన్న 19 మంది ఆ గ్రామ పెద్దలు నువ్వు ఇమీడియట్ గా రిజైన్ చేయాలి, లేదంటే 2 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి చెప్పడంతో ఆమె ఒక్కసారి కిన్నురాలై ఏంటి ఈ విధంగా చేస్తారని, నాకు ప్రభుత్వం ఇచ్చింది కానీ ఉద్యోగం మీరు ఇవ్వలేదు కదా అంటే, ఇక్కడ మేము ఒక కట్టుబాటు పెట్టాము, ఎవరైనా సరే మేము, ఎందుకంటే 5 సంవత్సరాలకు ఒకసారి ఆ ఊర్లో జాతర జరుగుతుంది, ఆ జాతరకు సంబంధించిన ఖర్చు అంతా ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఆ ప్రభుత్వ ఉద్యోగంలోని వేలంపాట వేసి ఆ వేలంపాటలోని మాత్రం ఎవరికైతే వస్తుందో వాళ్ళు మాత్రం ఆ డబ్బులు మాత్రం చెల్లించాలని చెప్పారు. ఒక్కొక్క పోస్ట్ కి ఒక్కొక్క రేటు ఫిక్స్ చేశారని చెప్పి బాధితురాలు కూడా హెచ్ఎంటీ ముందు చెప్పారు. అదే విధంగా చూసుకొస్తే ఆ గ్రామంకు వెళ్ళేసరికి చాలా మంది
చెప్పేసి మా మీడియా వాళ్ళతో కూడా మాట్లాడడానికి భయపడుతున్నారు. ఎందుకంటే ఆ 17 మందిలోనూ కూడా 2 పార్టీల వాళ్ళు ఉన్నారని మాత్రం తెలుస్తుంది. స్వయాన మన మంత్రి అచ్చెన్నాయుడు ఇలాకాలోని ఈ విధంగా జరగడం ఏంటని చెప్పేసి చుట్టుపక్కల మండలంలో కూడా పెద్ద దీనిపై చర్చ అయితే సాగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ గ్రామ పెద్దలు ఏదో పాత సినిమాల్లో రావుగోపాలరావు ఒక రచ్చబండ దగ్గర నిలబడి నేను ఇంత చెప్తున్నాను, నేను చెప్పిందే వేదం అన్న సంధానం వీళ్ళు ఈ విధంగా చేయడం మాత్రం జిల్లా వాసులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిపై మాత్రం వీళ్ళు ఇప్పటికే డిఎంఎన్హెచ్ఓ అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అలాగే జిల్లా యంత్రాంగం దీనిపై ప్రత్యేకంగా ఒక కమిటీ వేసి రేపు కమిటీ కూడా ఆ గ్రామంలో పర్యటించి ఆ గ్రామంలో జరుగుతున్న అసలు ఏం జరుగుతుంది అన్న అంశాన్ని కూడా పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా దీనిపై ప్రత్యేకమైన రిపోర్ట్ కూడా తెప్పించుకొని ఎస్పీ గారు కూడా దానిపై ఉంచి పూర్తి స్థాయిలోని ఈ వైద్య ఆరోగ్య శాఖ అదేవిధంగా పోలీస్ శాఖ జిల్లా యంత్రాంగం 3 కూర్చొని దీనిపై పూర్తి స్థాయి చర్యలు తీసుకునే అవకాశాలు మాత్రం మెండుగా కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఈ అటవిక పద్ధతుల్లో మాత్రం ఈ విధంగా పోలీసు వ్యవస్థ ఉన్నది, అటు అధికారులు ఉన్నారు. ఆశా వర్కర్ పనిచేయకపోతే డిఎంఎన్హెచ్ఓ కానీ స్థానికంగా ఉన్న అధికారులకు కానీ తెలపాలి, కానీ మేమే తీసేస్తున్నాం, మేమే చెప్పింది రాజ్యం అనడానికి లేదని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్నారు. ఈ విధంగా చేయడం మాత్రం ఇది ఒక పెద్ద టాపిక్ అయితే అవుతుంది. ఆశా వర్కర్ని ఈ విధంగా చేయడం చూస్తుంటే మాత్రం అటు యూనియన్లు కానీ ఇటు హక్కులు కానీ మాత్రం దీనిపై మాత్రం పూర్తి స్థాయి చర్యలు తీసుకోకపోతే ఉద్యమించే పరిస్థితి మాత్రం కనబడుతున్నదని మాత్రం తెలుస్తున్నారు.